ఇటీవల జ్యోతిష్యం తప్పింది అంటూ దారుణంగా ట్రోలింగ్ కు గురైన వేణుస్వామి తాజాగా మరో హీరోయిన్ తో ప్రత్యేక పూజలు జరిపించి వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ లో కడుగు పెట్టబోతున్న ఓ అప్కమింగ్ హీరోయిన్ వేణుస్వామితో పూజలు చేయించుకొని ఆయన ఆశీర్వాదం అందుకుంది. మరి ఈ బ్యూటీ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి. మన దేశంలో జ్యోతిష్యం అంటే కొంతమందికి ఎంత నమ్మకం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో వేణుస్వామి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జ్యోతిష్యం చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన జ్యోతిష్యం చెప్పడమే కాకుండా ప్రముఖుల ఇళ్లలో పూజలు యాగాలు చేస్తూ మరింత పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అలాగే పలువురు బుల్లితెర నటీమణులు కూడా ఆయనతో పూజలు చేయించుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కన్నడ యంగ్ హీరోయిన్ నిస్విక నాయుడు కూడా చేరిపోయింది. నిస్విక నాయుడు తాజాగా వేణుస్వామి చేసిన ప్రత్యేక యాగంలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ బ్యూటీ జాతకంలో దోషం ఉందేమోనని, లేదా ఆమె ఐశ్వర్యం మరింత పెరగాలని వేణుస్వామితో తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేసిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం వేణుస్వామి మాట్లాడుతూ టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న నిస్విక ఇప్పటికే కన్నడ నటిగా మంచి పేరును దక్కించుకుందని చెప్పారు. ప్రభుదేవతో కలిసి సమానంగా డ్యాన్స్ చేసిన ఈ బ్యూటీ త్వరలోనే తెలుగు తెరపై మెరవబోతుందని చెబుతూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా నిస్విత జాతకం చూశాను, టాలీవుడ్ లో ఆమెకు మంచి పేరు రావాలి, సూపర్ స్టార్ గా ఎదిగే జాతకం ఆమెది, త్వరలోనే ఆమె సక్సెస్ కావాలని ప్రార్థిస్తున్నానని స్వామి తెలిపారు. నిస్విక, మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది అంటూ ఆయన కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదాలు అందుకుంది. ఇక ఫోటోలను గమనిస్తే వేణుస్వామి ఎప్పట్లాగే తన పూజ విధానంలో ఆల్కహాల్ మాంసం పెట్టి పూజ చేసినట్టు కనిపిస్తుంది. అయితే కొంతమంది నెటిజన్లు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జగన్ సీఎం అవుతాడని ఆయన చెప్పిన జోస్యం తప్పింది అనే విషయాన్ని గుర్తు చేస్తూ నిస్వికను మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. 2018లో వచ్చిన అమ్మ ఐ లవ్ యూ సినిమాతో నిస్విక శాండిల్వుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకుంది. మరి తెలుగులో ఈ బ్యూటీ ఏ సినిమాలో నటిస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఓం హ్రీం బగళాముఖీం సర్వదుష్టానాం వాచముఖం పరం సంభయ పుష్పాంగీలే బుద్ధిం వినాశ హ్రీం ఓం స్వాహా. శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. అశ్వదాయి జనోదాయి ధనదాయి మహాధనే ధనం మేధ్రదాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం మత్స్యకాయ. తను నిష్ఠిక అని కన్నడ హీరోయిన్, సో చాలా ఫేమస్. ప్రభుదేవతో డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా 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 కష్టము. బట్ తను ప్రభుదేవతో పాటు సమాంతరంగా డ్యాన్స్ చేసింది, చాలా ఫేమస్ సాంగ్ అయిపోయింది. 45 మిలియన్ పోయినట్టుంది యూట్యూబ్లో. వెరీ గ్రేట్. సో తనకు టాలీవుడ్, మన తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగు పెట్టబోతా ఉంది. సో తనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ తన టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలని కోరుకుంటూ, సో తన జాతకం కూడా చాలా బాగుంది, నేను చూడడం జరిగింది, చాలా అంటే చాలా బాగుంది. సో త్వరలోనే తను
కన్నడ నుండి మళ్ళీ శాండల్వుడ్ నుండి టాలీవుడ్కి వచ్చి ఒక సూపర్ స్టార్గా ఎదిగేటువంటి అటువంటి జాతకం గల అమ్మాయి. త్వరలోనే అలాంటి శిఖరాలకు చేరుతుందని ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురుజీ. ఈ బ్లెస్సింగ్ నుంచి నేను తెలుగు